ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటిని ఏమాత్రం తగ్గించకుండా సుకుమార్ అల్లు అర్జున్ ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్త మార్కెట్ని టార్గెట్ చేస్తూ పుష్ప 2 విషయంలో వ్యూహాలు రచిస్తున్నారని ఇప్పటికే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ప్రకంపనల గురించి ఇప్పటికే మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ మూవీకి అంత హైప్ తీసుకొచ్చిన అంశాల్లో స్పెషల్ సాంగ్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. సమంత ఆ మూవీలో చేసిన ఊ అంటావా మామ ఊహు అంటావా మామ సాంగ్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఆ సాంగ్లో బన్నీ సమంత చేసిన డ్యాన్స్కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో యాక్షన్, స్టోరీ, ఎలివేషన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఐటమ్ సాంగ్ గురించి కూడా అలాగే చర్చిస్తున్నారు. ఈసారి సాంగ్ ఉంటే ఏ బ్యూటీతో ఆ పాట చేయిస్తారో అంటూ చాలా రోజుల నుంచే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆ డౌట్ అనుమానం తీరిపోయింది అంటున్నారు. ఎందుకంటే సుకుమార్ ఒక బాలీవుడ్ బ్యూటీని ఈ సాంగ్ కోసం సెలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి పుష్ప ది రూల్ మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ కోసం నోరా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఛార్జ్ చేసింది అంటున్నారు. సమంత చేసిన పాటకు 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు నోరాకు కూడా అదే రేంజ్లో పారితోషికం ఇస్తున్నారని అంటున్నారు. సాధారణంగానే నోరా ఫతేహి సాంగ్కు 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది. ఇంత హైప్ ఉన్న మూవీ కాబట్టి ఇంకా ఎక్కువే తీసుకునేందుకు ఆస్కారం లేకపోలేదు. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం మూవీకి సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అధికారికంగా ప్రకటించిన ఆగస్టు 15 డేట్కే పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ధృవీకరిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్తున్నామని స్వయంగా అల్లు అర్జున్ అంతర్జాతీయ వేదికపై ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం 2 పార్టులతో ఈ మూవీ ఆగిపోయేది కాదు. దీనిని ఫ్రాంచైజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు అయితే షురూ చేశారు. మరి పుష్ప 2 సినిమాలో బన్నీ సరసన నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేయబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.